అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిన తర్వాత అంటే ములకల్చీరు మార్కెట్ తర్వాత ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్ళాయి, ఏమి ఎట్లా మొత్తం వీడియోలు మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి ములకల్చీరు మార్కెట్ అంటే నిన్న ఏ విధంగా జరిగింది, అలాగే ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా ములకల్చీరు మార్కెట్ ఫస్ట్ యాక్షన్లో 270, తర్వాత రెండు యాక్షన్లో 300 రూపాయల వరకు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళింది. అంటే ఫస్ట్ యాక్షన్ అలా లాస్ట్లో అయితే ఆ 300 అయితే వెళ్ళిందని ఇంచుమించు మొన్నట్లాగానే నేనైతే ములకల్చీరు మార్కెట్ జరిగింది. మొన్న వచ్చేసి 350, తర్వాత వచ్చేసి నేను వచ్చేసి 300కి నేనైతే పరిమితమైంది. ఒక 30 నుంచి 40 కొంచెం అటు ఇటుగానే ములకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. ఇంకా ఇది నిన్న ములకల్చీరు మార్కెట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. మనం ముందుగా అంటే ఈ పక్క అంటే జీపీఆర్ మిడ్ లైన్లో మాట్లాడుకున్నా ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే ఆపక లైన్ తీసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం ఇప్పుడు ఏదైతే మనకి భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్టింగ్ మండి, తర్వాత మనకి ఏదైతే డిఎస్ఎం అంటే దండి సిద్ధం మమ్మల్ని వరకు చూసుకున్నట్టయితే అంటే స్టార్టింగ్ మండి టు ఎండింగ్ మండి వరకు తీసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. 1-2 మండీలు తగ్గినా మరికొన్ని మండీలు పెరిగినా ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఇంచుమించు నేట్లాగే ఉంది. మీకు తక్షణం కానీ నందుగా కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. మీకు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు అయితే ఫోన్ చేయొచ్చు.